నమస్తే దోస్తులు, అందరికీ గుడ్ మార్నింగ్. మనకైతే సలాక కిరాయి వచ్చింది. సో బండి అయితే లోడ్ అవుతుంది. అమలోళ్ళు అయితే లోడ్ చేస్తారు. ఒక్క అతను అమలోళ్ళు, ఇద్దరైతే పాపం మునిములు. సో బండి అయితే కానాపు నుంచి కడమైతే పోతుంది. ఈరోజు 2 ట్రిప్పులు మర్రాల మంచిగానే ఉన్నాయి. సలాకనైతే ఈరోజు మనకైతే 2 ట్రిప్పులు అయితే కిరాయి దొరికింది. ఫస్ట్ ట్రిప్పుకు టన్ ఉన్నది, సెకండ్ ట్రిప్ కూడా టన్నే ఉన్నది సలాక. సో మనమైతే తీసుకొని అయితే పోవాలా. ఫస్ట్ ట్రిప్కి అయితే లోడ్ అయితే అయిపోయింది, దించేసి అయితే వచ్చినాయి. సెకండ్ ట్రిప్ ఫ్రెండ్స్, కాకపోతే అది మొత్తం అయితే వీడియో తీయలేను. సేమ్ ప్లేస్ కాబట్టి, సేమ్ రోడ్ కాబట్టి అందుకే తీయలేను. సేమ్ వీడియో ఉంటుంది కాబట్టి తీయలే, ఎందుకంటే వీడియో కూడా బాగా లాంగ్ అయిపోతుందని తీయలేను. సెకండ్ సార్ అయితే బండి అయితే లోడ్ అయితే అయిపోయింది. తాడైతే కట్టేసుకుంటున్నా. చాలా జాగ్రత్తగా తాడైతే కట్టుకోవాలా, ఎందుకంటే తాడు మాత్రం దిగిపోతే మాత్రం అంతే సంగతి. మనం డోర్ అయితే కంపల్సరీ ఇట్లా కట్టుకోవాలా సలాక్ వేసినప్పుడు, లేకపోతే దాంట్లో లోపలికి మనకు ఓరాదు, కష్టమవుతుంది. మళ్ళీ డోర్ వెళ్ళదు మనకు. సలాక్ వేసేటప్పుడు అయితే కంపల్సరీ డోర్ అయితే ఇలా కట్టుకోవాలా. సో మన బండి అయితే సలాకనైతే బయలుదేరుతున్నది. ఇక్కడ గేట్ దగ్గరనైతే బాగా హైట్ ఉంది. ఫస్ట్సారికి అయితే బండి అయితే ఎక్కలేదు, మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయింది. మళ్ళీ గట్టిగానైతే బండి అయితే ఎక్కించిన. సలాకనైతే లోడ్ అయితే మంచిగానే ఉన్నది ఫ్రెండ్స్. ఖానాపూర్ నుంచి అయితే మనమైతే బయలుదేరినాం. సో ఖానాపూర్ దాడుతున్నాం మనమైతే. సో మనమైతే రింకోనగర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది గాంధీనగర్ రింకోనగర్. సో వర్క్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. ఇది నడబట్టి 2 సంవత్సరాలు దాటిపోయింది, కాకపోతే ఇప్పుడు కొంచెం అయిపోయింది పని అయితే. వానాకాలం అయితే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇటువంటి అయితే రోడ్ మీద అయితే మొత్తం స్పీడ్ బ్రేకర్ చిన్నవి పోసారు ఫ్రెండ్స్. ఈ జయవాడ అయితే ఆటోలు అయితే ఖరాబ్ అయిపోతున్నాయి బండ్లు, చిన్న బండ్లు, ఎందుకంటే సాక్స్లు అవన్నీ వెళ్ళిపోతున్నాయి. చాలా కష్టం ఉన్నది. సో అవి అయితే ఎందుకు పెట్టారు అయితే అర్థమవుతలేదు. బండ్లు అయితే ఖరాబ్ అయిపోతున్నాయి మొత్తం. సో మనమైతే ఇది 2వ ట్రిప్ ఫ్రెండ్స్. తీసుకుపోయి అయితే ఇంటిలోకి అయితే చెప్పాలా. బండ్లే మాత్రం ఏమున్నా మాత్రం ఏది పోయినా మన బాధ్యత ఉంటుంది. చెప్పిన కదా ముందు వీడియోలో, పైపులు తీసుకుపోయిన వీడియోలో. సో ఏ సామాను ఉన్నా మాత్రం మన బాధ్యతనే ఉంటుంది. సో మనమైతే కడమైతే వచ్చేసినాం. సో కస్టమర్ ఇల్లు సైడ్ అయితే మనం వెళ్ళిపోతున్నాం. లెఫ్ట్ సైడ్ అయితే దిగాల. ఓకేనా ఫ్రెండ్స్, సీజన్ అయితే వెళ్ళిపోతే కస్టమర్ ఇల్లు అయితే ఉన్నది. సో అక్కడ సలాకనైతే దించేయాలా. మరి లేబర్లు ఉన్నారో పోయినలో తెలియదు. సో సెంట్రింగ్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు, లేబర్స్ లేరు. సో సలాకనైతే నేను అన్లోడింగ్ చేసేసిన. సో అన్లోడ్ చేయగా మాత్రం వీడియో తీద్దామంటే అది లేకుండే. సో అన్లోడింగ్ చేసిన తర్వాత అయితే వీడియో తీసిన ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.